చిట్టా నంబర్ 2 ఇవాళ పేపర్లలో కూడా గట్టిగానే వచ్చింది. నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం నేను సండే రోజు చిత్రకూట్ పనిచేయదు కాబట్టి సండే నేను కొన్ని తీసుకున్నా ఫ్రెండ్స్. కాళేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద పీసీ ఘోష్ కమిషన్ అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్ చాలా పెద్దగా ఉందంట. ఈ రిపోర్ట్ రెండు పెద్దగా ఉన్నది కాబట్టి మళ్ళీ దాని మీద ఒక కమిటీ పెట్టిర్రు ఈ రిపోర్ట్ని చదవనికి. అంటే ఫస్ట్ ఇంట్లో ఒక స్కామ్ జరిగిందని చెప్తారు. స్కామ్ జరిగిందని చెప్పిన తర్వాత స్కామ్ ఏం చేస్తారనంటే మళ్ళీ దర్యాప్తు సంస్థలకు ఇయ్యరు, ఏసీబీ, సిబిసిఐడి ఎక్సెట్రా అప్పుడు ఇయ్యరు. ఎవరికి ఇస్తారు అని అంటే ఒక జ్యుడిషియల్ కమిషన్ పెడతారు. ఈ జ్యుడిషియల్ కమిషన్ ఏం చేస్తారంటే ఒక పెద్ద రిపోర్ట్ ఇస్తుంది. ఈ రిపోర్ట్ని చదవనీకే అర్థం చేసుకోనికే మళ్ళీ ఒక కమిటీని పెడతారు. ఇది నూనెల నాగయ్య నానబెట్టి తీసుకోపోతారు చూడు చేస్తారు. సరే మళ్ళీ ఈ రిపోర్ట్ ఇచ్చి ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చి ఇదంతా చేసే వరకు ఏమన్నా నోర్లు బంద్ అవుతాయి అని అంటే ఎవరు నోర్లు బంద్ కావు. బట్టగాల్సి మీదేసే తత్వాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా ఆరోపణ ప్రూవ్ అయిందా అని అంటే ఎవరిది ప్రూవ్ కాలే. సరే మళ్ళీ ఈ పీసీ ఘోష్ కమిషన్కి చట్టబద్ధత ఉన్నదా అని అంటే అది లేకపోయా. సరే ఇప్పుడు నువ్వు ఎక్సెట్రా మనుషులని కేసీఆర్నో, హరీష్ రావునో, లేకపోతే మన ఈటల రాజేందర్నో, లేకపోతే XYZనో, లేకపోతే ఆ బ్యూరోక్రాట్లను, స్మితా సబర్వాల్ను, ఎవరినో వీళ్ళందరినీ నువ్వు కడగరాల వేడదామని అనుకుంటున్నావు. కాకపోతే దీనికి చట్టబద్ధత ఏడున్నది, వీ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ రిపోర్ట్ అని చెప్పి చెప్తారు. దానికి ఏమన్నా ఎంత చట్టబద్ధత ఉన్నదని చెప్పి మళ్ళీ ఈ మన అనుభవం లేని అనుమూల రేవంత్ రెడ్డి గారు దీని మీద ఏమన్నా అధ్యయనం చేసిర్రా అని చెప్పి చేస్తుంటే బయటపడ్డ చిట్టా అనేగో ఇది ఫ్రెండ్స్. సో లెట్ us go into ది చిట్టా. ఇప్పుడు ఇది కాళేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని అనుకోవాలనా, లేకపోతే కాంగ్రెస్ లాజిక్లెస్ ఇన్వెస్టిగేటివ్ స్కీమ్ అని చెప్పి నేను అనుకోవాలా? వెల్కమ్ టు ది కాంగ్రెస్ డైవర్జన్ పాలిటిక్స్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏందనంటే ఇన్వెస్టిగేషన్ అనేది మునుగుతూనే ఉంటుంది. కాంగ్రెస్ పోల్ ప్రామిసెస్ల కంటే ముందే ఈ ఇన్వెస్టిగేషన్ అనేది మునుగుతూనే ఉంటుంది. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ని పెట్టిండ్రు. 1 man 1 report 1 big headache. ఎవరు అని అంటే కేసీఆర్ అని చెప్పిర్రు ఈ రిపోర్ట్లో. అయితే కమిషన్ ఏమంటుందనంటే క్యాబినెట్ డింట్ అప్రూవ్ ద రివైజ్డ్ కాస్ట్ అని చెప్పి చెప్తున్నారు. క్యాబినెట్ ఏం చెప్పిందని అంటే ఈ రిపోర్ట్లో ఏమని చెప్తున్నదట అంటే ఇప్పుడు మోట పేపర్లలో వచ్చిందే మాట్లాడుతున్నా. క్యాబినెట్ అనేది రివైజ్డ్ కాస్ట్ ఏదైతే కాళేశ్వరంకి అయింది కదా, అంటే రివైజ్డ్ కాస్ట్ అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ 10 రూపాయలు అయింది అనుకో, 15 రూపాయల కాస్ట్ పెరుగుతుంది. మళ్ళీ ఇది క్యాబినెట్ అప్రూవ్ చేయాలి కదా, ఇది క్యాబినెట్ అప్రూవ్ చేయలే కదా అని చెప్పి పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ గారి గవర్నమెంట్ మీద గంభీరమైన ఆరోపణలు చేసిందని చెప్పి రిపోర్ట్ చెప్తున్నదట. వన్ ఆఫ్ ది పేపర్లలో వచ్చిన కథనం. అయితే శివ్ సాగర్ తివారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996 సుప్రీంకోర్టు ఏమనన్నదో సర్కార్ దగ్గర తెలుసుకోవాలి. రేవంత్ రెడ్డి సర్కార్ ఏమనన్నదనంటే పాలిటిసీ డెసిషన్స్ కాంట్ బి క్రిమినలైజ్డ్ అన్లెస్ మాలిఫైడ్ ఈజ్ ప్రూవెన్ జస్ట్ బై సబ్మిటింగ్ ఎ రిపోర్ట్. అంటే పీసీ ఘోష్ గారు రిటైర్డ్ జస్టిస్ పీసీ ఘోష్ గారు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసినంత మాత్రాన, కమిషన్ రిపోర్ట్ చేసినంత మాత్రాన ఇది పాలసీ డెసిషన్లలో ఓ ఫలానా మనుషుల మీద క్రిమినల్ ప్రొసీజర్స్ మనం స్టార్ట్ చేయలేము అని చెప్పి శివ్ సాగర్ తివారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996 ఈ కేసులో ఉన్నది. మళ్ళా కమిషన్ రిపోర్ట్ ఏమని చెప్తుందని అంటే కేసీఆర్ని మెయిన్ విలన్గా, హరీష్ రావు గారిని ఒక ఇన్స్ట్రక్టర్ ఉంటాడు. ఇప్పుడు పట్టగాళ్ళు ఉంటారు చూడు, ఇప్పుడు మన తప్పర్థం చేసుకోవద్దు. అంటే ఏమైంది పెట్టే స్పాట్ అనగా రామరెడ్డి గారి సినిమాలు ఉంటాయి వెనకడికి, స్పాట్ పెట్టేయనగానే ఒకళ్ళు స్పాట్ పెట్టేసి వస్తారు చూడు. సో కేసీఆర్ గారిని ఒక మెయిన్ విలన్ లెక్క చూపించిండ్రు ఈ రిపోర్ట్లో, అంటే ఈ కమిషన్ రిపోర్ట్లో. అకార్డింగ్ టు ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఇవన్నీ న్యూస్లు, ఇండియన్ ఎక్స్ప్రెస్లు ఇవన్నీ వచ్చిన కథనాలు తీసుకొని చూస్తే హరీష్ రావు గారినేమో ఇవన్నీ ఆచరణ చేసే వ్యక్తి లెక్క, దీనికి అంతటికి ఫైనాన్స్ అంతా సమకూర్చి ముల్లా మూట కట్టి ఇచ్చేటోళ్ళు ఎవరు అని అంటే ఈటల రాజేందర్ అనంట. మళ్ళా బ్యూరోక్రాట్స్ ఎవరు అని అంటే ఈ ఫైల్ అబ్జెక్షన్స్ ఏమొచ్చినా జీ హుకుమ్ అని చెప్పి ఫాలో అయినరంట. ఇక ఫైల్ నాట్ ఫౌండ్ అని అంటే ఫైల్ దొరకలేని మెడల్ ఎవరికి దొరికింది, ఫైల్ నాట్ ఫౌండ్ ఛాంపియన్ ఎవరు అని అంటే స్మితా సబర్వాల్ అని చెప్పి మోటామోటగా ఒక మేఘం చుట్టూ తిప్పుతారు ఈ రిపోర్ట్నంతా. అయితే ఈ కంప్లీట్ ముచ్చటల ఇయాలటి పేపర్లలో నిన్నటి పేపర్లలో ఎక్కడ కూడా కాంట్రాక్టర్ పేరు ఎడుకొచ్చినట్టయితే లేదు. లార్సెన్ అండ్ టర్బో L&T కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు మాత్రం ఒక స్వీట్ లైన్ ఇచ్చేసారు. ఏందని అంటే మీ ఏదైతే స్ట్రక్చర్ క్రాక్స్ వచ్చినాయి ఆర్ ఏదైతే రిపేర్ చేయాలనో దాన్ని మీ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఏదైతే ఉందో అది ఆ పీరియడ్లో ఉంటే మీరు ఖచ్చితంగా మీ సొంత కాస్ట్లో ఇది చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పేసిండ్రు.
మళ్ళా నేను ఏమంటున్నానంటే ప్రభుత్వం పాలసీ చేస్తుంది, కాంట్రాక్టర్ కదా ఇది కట్టేది. కాంట్రాక్టర్కి స్వీట్ లైన్ ఇచ్చేసి వీళ్ళను హాట్ లైన్లో పెట్టి పెంక మీద పెట్టి ఏంచుడైంది, వెదర్ ఇట్ మే బి కేసీఆర్, హరీష్ రావు ఆర్ ఈటల రాజేందర్ రూమ్స్ ఓవర్ దే మేబీ. ఇది ఎట్లా, ఇది జర కొంచెం హజం అవుతలేదు హాజమూలాలు తిన్నా, కరెక్టా రాంగా? ఇప్పుడు కమిషన్ రిపోర్ట్స్ వర్సెస్ కోర్ట్ ఆఫ్ లా అంటే దీని చట్టబద్ధత ఎంత ఉన్నది కమిషన్ రిపోర్ట్కి అని చెప్పి తీసుకుంటే, ఎంక్వైరీ కమిషన్ రిపోర్ట్స్ ఆర్ నాట్ అడ్మిసిబుల్ యాజ్ ఎవిడెన్స్ ఇన్ ది కోర్ట్. అంటే ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ అనేది దానికి చట్టబద్ధత లేదు, అంటే దాన్ని రిపోర్ట్ కంప్లీట్గా బేస్ చేసుకొని మనం క్రిమినల్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేసేటట్టు లేదు. ఇది నేను మాట్లాడతలేను. కల్పనా మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కమిషన్ రిపోర్ట్స్ ఆర్ నాట్ సబ్స్టిట్యూట్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ట్రయల్. అంటే దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎవిడెన్స్ లాగా తీసుకోలేము అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తున్నది. మళ్ళా వీళ్ళు ఇప్పుడు కోడిగుడ్డు మీద ఎంటికలు వీక్తున్నారా లేకపోతే గడ్డి వీకనికే ఇంత పెద్ద ఎక్సర్సైజ్ చేసినరా ఈ ప్రభుత్వం, డైవర్జన్ చేస్తున్న కాంగ్రెస్ ఏంది అని అనేది నేను ఇలా తెలంగాణ ప్రజల ముంగట పెడుతున్నా ఫ్రెండ్స్. రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఇప్పుడు దీన్ని ఏసీబీకి సిఐడికి ఇచ్చేస్తానని అంటాడు. అయితే నేను మా అన్నకి ఏం చెప్తున్నానంటే మన ప్రభాస్ గారి స్టైల్లో చెప్తున్నా, డార్లింగ్ ఓ డార్లింగ్ ఇది నెట్ఫ్లిక్స్ సిరీస్ కాదు డార్లింగ్. అంటే రేవంత్ అన్న నేను ఏం చెప్తున్నానంటే ఇది ఏదో ఇచ్చేదో ముందే ఏసీబీకి సిఐడికి ఇచ్చినట్టు అయిపోతుండే కదా. ఇప్పుడు ఏమైతుందంటే పీసీ ఘోష్ గారు రిపోర్ట్ ఇచ్చిండ్రు, ఆయన ఒక పెద్ద దాన్ని రాసిండ్రు, రిపోర్ట్ రాసిండ్రు, అది ఇంత పెద్ద పేజీల వాల్యూమ్లు ఉన్నదట. ఇది చదవనీకే మళ్ళీ కమిటీ పెడతారట, ఆ కమిటీ నివేదన ఇస్తుందట. నివేదన ఇచ్చిన తర్వాత క్రిమినల్ ప్రొసీజర్స్ ఎట్లా స్టార్ట్ చేయాలో చేస్తారు. అది వెనకడికి కాగ్గూడు ఇచ్చింది కదా బా, వెనకటికి కాగ్గూడు ఇచ్చింది కదా. మళ్ళీ ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని నువ్వు ప్రజెంటేషన్ కూడా ఇచ్చినావు కదా రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇచ్చిన తర్వాత అదే బేస్ చేసుకొని నువ్వు ముంగడికి ఎందుకు పోలే అని అంటున్నా. ఈ నూనెల నాగయ్య లెక్క నానబెట్టుడు ఎందుకు అని చెప్పి నేను క్వశ్చన్ మార్క్ వేస్తుంటే దాని మీద కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడతారు అని చెప్పి చెప్తున్నా. ఎవిడెన్స్ కావాలి బ్రదర్, ఎమోషన్లు కాదు. లెట్ us హ్యావ్ అన్ ఎవిడెన్స్ బేస్డ్ రివ్యూ, నాట్ అన్ ఎడిటోరియల్ ఎమోషన్స్. ఎడిటోరియల్ ఎమోషన్స్ అక్కర్లే, నేను అడిగేదల్లా ఎవిడెన్స్ అడుగుతున్నా. మళ్ళా కాగ్ రిపోర్ట్ కూడా ఆల్మోస్ట్ రికమెండింగ్ అథారిటీయే. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ కూడా రికమెండింగ్ అథారిటీయే. దీనికి చట్టబద్ధత ఉన్నదా అంటే లేదు. దీనికి సైటేషన్స్, సుప్రీంకోర్టు సైటేషన్స్, కేసులాలు ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన. ఇప్పుడు ప్రధాన ఆరోపణ ఏమున్నదని అంటే క్యాబినెట్ ఈ కాస్ట్ రివిజన్స్ని అప్రూవ్ చేయలే అని అన్నారు. అయితే ఇదే సేమ్ క్యాబినెట్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నేను తప్పు మాట్లాడితే నన్ను చివాట్లు పెట్టుర్రు ఫ్రెండ్స్. వీళ్ళు ఏమంటారంటే కాస్ట్ రివిజన్ క్యాబినెట్ అప్రూవ్ చేయలేదంటారు. బట్ ఇదే కాళేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ ప్రాజెక్ట్ని క్యాబినెట్ అప్రూవ్ చేసిందా అని అంటే ఎస్ చేసింది అని అంటారు. స్టేట్యుటరీ బాడీస్ ఏవైతే సిడబ్ల్యూసి ఇంకా ఎంఓఈఎఫ్ ఆన్ బోర్డ్లో ఇది అప్రూవ్ చేసింది అని అంటే చేసింది అని అంటారు. ఇంజనీరింగ్ వింగ్స్, డిజైన్ కమిటీస్, ఇంకా టెండర్ అప్రూవల్స్ ఇవన్నీ ఎక్కడెక్కడనైతే ప్లేస్ చేయాలో అక్కడనే ప్లేస్ చేసి వీటికి రెస్పెక్టివ్ అప్రూవల్స్ ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి అని అంటున్నారు. మళ్ళీ క్రిమినల్ ఎవడు అని అంటే పాలసీయా లేకపోతే పర్సనల్ ప్రాఫిటా నెత్తి విక్కోవాల్సిన టైం వస్తున్నది. ఈ కాంగ్రెస్ సర్కార్ హయాంలా నెత్తి విక్కోవాల్సిన టైం వస్తున్నది. లిఫ్ట్ కాళేశ్వర ప్రాజెక్ట్కి అప్రూవల్ ఉండే, స్టేట్యుటరీ బాడీస్ పర్మిషన్ ఉండే, ఇంజనీరింగ్ వింగ్సు, డిజైన్ కమిటీసు, ఇంకా టెండర్ అప్రూవల్స్ ఉండే. ఇప్పుడు ఏడ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి మాట్లాడితే మళ్ళీ పర్సనల్ పాలసీయా పర్సనల్ ప్రాఫిటా ఇది పొలిటికల్ వెండేటానా అంటే సోమా చక్రవర్తి వర్సెస్ స్టేట్ 2007లో వాళ్ళు ఏమని అన్నారంటే నువ్వు ఒక కమిషన్ రిపోర్ట్ తీసుకొని ప్రాసిక్యూట్ చేయలేవు ఎవరిని, అబ్సల్యూట్ ఎవిడెన్స్ ఈజ్ నీడెడ్. ఎగ్జాక్ట్గా ఏమని అన్నారంటే యూ కాంట్ ప్రాసిక్యూట్ ఆన్ కమిషన్ రిపోర్ట్ అలోన్, కొరాబరేషన్ ఈజ్ నీడెడ్ అని చెప్పి మాట్లాడినరు. సోమా చక్రవర్తి వర్సెస్ స్టేట్ 2007లో రేవంత్ అన్న మీ ముంగట పెడుతున్నా. ఇలా కాంగ్రెస్ కీకలు పెడుతున్నది. ఈ కాంగ్రెస్ కీకలు ఏందనంటే కేసీఆర్ చేసిండు, హరీష్ రావు సైన్ చేసిండు, ఈటల రాజేందర్ ఇషారా ఇచ్చిండు అన్నట్టు. సరే ఇంకా కొంతమంది ముంగటికి పోయి ఏం చేస్తారనంటే అంధకార పక్షం వాళ్ళు అగో పార్టీ లైన్ దాటుతున్నాడు ఈటల రాజేందర్ అని కూడా కొంతమంది మాట్లాడిండ్రు. అయితే ఎవడు బ్యారేజ్ కట్టిండు, ఎవడు బ్యారేజ్ కడితే ఏ బ్యారేజ్ ఎప్పుడు ఎట్లా మునిగింది అని అనేది ఒక క్వశ్చన్. అందులో ఎల్ఎల్టీ పేరే లేకపోయా, ఎల్ఎల్టీ పేరు ఎందుకు లేదురా బాయ్ అని అంటే ఎవడు మాట్లాడాడు, ఒక నిశ్శబ్దం సన్నాట కంప్లీట్గా. ఇప్పుడు యాజ్ పర్ ది కాంట్రాక్ట్ ఏందనంటే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ ఓన్ కాస్ట్తో చేయాలి. మళ్ళీ దీని మీద ఎవడన్నా మాట్లాడుతున్నాడా ఇప్పటిదాకా? వెనకటికి చొరవ చేసుకొని రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఎల్ఎన్టీతో మాట్లాడినట్టు పేపర్ కథనాలు కూడా వచ్చినాయి వెనకటికి. ఏది ఈయన అసెంబ్లీలో
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే కంటే ముందు చెప్తున్నా నేను పంచాయతీ చిత్రగుప్తులం డేటా అబ్సల్యూట్గా ఉంటుంది మా దగ్గర. మళ్ళా ఇప్పుడు ఏమా అని చెప్పి నేను చెప్తున్నా. మళ్ళీ ఇప్పుడు ఇది పీసీ ఘోష్ గారి రిపోర్టా లేకపోతే కాంగ్రెస్కి కేవలం కాంగ్రెస్కి గూస్ బంప్స్ ఇచ్చే రిపోర్టా అని చెప్పి మాట్లాడితే కూడా మాట్లాడగలుగుతున్నాడా? దీని తర్వాత నిన్నటి పేపర్లలో ఏమొచ్చిందని అంటే ఇగో ఫ్రెండ్స్, నేను ఆధారాలు ఏంది మాట్లాడా, పేపర్లలో వచ్చిన కథనాలే తీసుకుంటా. మరి రేవంత్ అన్నానంటే మళ్ళీ మనకు తలకాయ నొప్పి, భయం అవుతుంది నాకు. గుడ్డలోడ తీసి కొడతా అంటాడు, చెంపలు కూడా వల కొడతా అంటాడు. తెలంగాణ క్యాబినెట్ టు డిస్కస్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ రిపోర్ట్ ఆన్ August 4th. August 4th దీని మీద మళ్ళీ ఒక చర్చ చేస్తానని అంటాడు. చర్చ చేసి ఏం చేస్తారు సారు అని చెప్పి మనం ఆలోచిస్తే దీన్ని సిబిసిఐడికి అప్పయ్యప్పుడో లేకపోతే ఫ్రెష్ ఎవిడెన్స్ మళ్ళీ దాన్ని ఫ్రెష్ ఎవిడెన్స్ని తీసుకొచ్చుడో, అందుకనే మేము ఈ August 4th అంటే ఇవాళ నిర్ణయం తీసుకుంటామని అని అంటారు. మళ్ళీ ఇన్ని రోజులు గడివిగిరా, ఇది ముందే సిబిసిఐడికి ఇచ్చినట్టు అయిపోతుండే కదా, ఫ్రెష్ ఎవిడెన్స్ అక్కడికనే వాళ్ళు చూసుకుంటూ వస్తుండే కదా. అంటే ఇప్పటిదాకా మీరు చేసింది ఏంది అని అంటే టైం పాస్ చేసిండ్రు అని చెప్తున్నా. ఇప్పుడు ప్రూఫ్ లేనిది క్విడ్ ప్రోకో అని చెప్పి ఎట్లా మాట్లాడతావు? ప్రూఫ్ లేనిది నువ్వు ప్రాసిక్యూషన్ ఎట్లా చేస్తావు? ఎందుకనంటే కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 సుప్రీంకోర్టు సైటేషన్ ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి, ద హానరబుల్ సీఎం ఆఫ్ తెలంగాణ. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సస్పిషన్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్, ఈవెన్ బ్యాడ్ కాంట్రాక్ట్స్ రిక్వైర్ క్రిమినల్ ఇంటెంట్ టు చార్జ్ సమ్వన్ అని చెప్పినాయి సార్. అంటే నువ్వు కేవలం అనుమానం ఉంది కదా అని చెప్పి కేసులు బుక్ చేయలేవు, అలాని క్రిమినల్ కేసులు పెట్టలేవు. ఈవెన్ క్రిమినల్ ఇంటెంట్ను ప్రూవ్ చేయాలన్నా నీకు ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండాలా. కేవలం ఇంటెంట్ మీద నువ్వు పోలేవు కదా. క్రిమినల్ ఇంటెంట్ టు చార్జ్ సమ్వన్ ఏమున్నది ఆధారం అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఘోష్ కమిషన్స్ ఇప్పటిదాకా అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ గురించి మాట్లాడినాయి తప్ప క్రిమినల్ కాన్స్పిరసీ ఎక్కడున్నది అనేది ఏంటన్నా మాట్లాడిందా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా? నేను ఛాలెంజ్ చేస్తున్నా కాంగ్రెస్ వాళ్ళని, దీని మీద ఏమీ ఆన్సర్ ఉండదు. ఇప్పుడు ఒక కోర్ట్ రూమ్ డ్రామా లెక్క ప్రొసీడ్ అవుతుంది. జడ్జి గారు మన కేసీఆర్ గారిని అడుగుతారు, ఏమయ్యా కేసీఆర్ గారు మీరే కదా మొత్తం కట్టింది, మొత్తం సిమెంట్ ఉసుకే కలిపి మీరే కదా కంకర్లేజ్ కట్టింది అని అంటే, సారు నేను సెంటరింగ్ కూడా వాడలేదు. కేసీఆర్ గారు చెప్తారు, నేను సెంటరింగ్ కూడా వాడలేదు, నేనే నా మొత్తం కౌగిలించుకున్నా, అందులో సిమెంట్ నింపిర్రు, అవి ఎండిపోయిన తర్వాతనే నేను నా చేతులు ఇడిచిపెట్టినా అని చెప్పి చెప్తారు. మళ్ళీ హరీష్ రావు గారు చెప్తారు, ఏమయ్యా మళ్ళీ అంతా సెట్ చేసేటప్పుడు మీరే లేపిర్రా అని అంటే, అవును సార్ నేనే ఇట్లా మొత్తం అది అప్పుడే చేసేటప్పుడు కూడా కొంచెం కుగ్గినుండే, నేనే ఇట్లా లేపి సెట్ చేసి పెట్టిన మొత్తము, కామరూపం దాంచినాం నేను కేసీఆర్, కామరూపం దాంచిన తర్వాత నేనే లేపి ఇట్లా పెట్టినా అని చెప్పి చెప్తారు. అవే ఈటల రాజేందర్ మళ్ళీ ఇది అంతా చేస్తుంటే మళ్ళీ మీరు పైసలు ఇచ్చిరా అంటే, అవును సార్ నేను పుట్టినప్పటి నుంచే అబాకస్ క్యాల్కులేటర్ పట్టుకొని మొత్తం లెక్కలన్నీ వేసుకుంటా రాసుకున్నా. ఈ మామూలు క్యాల్కులేటర్ సూపర్ కంప్యూటర్లు కూడా కాదు, అబాకస్ క్యాల్కులేటర్లు పట్టుకున్నారు వాళ్ళు, పట్టుకొని మేము చేసినాం సార్ అని చెప్పి చెప్తారు. 1999 నుంచే మొత్తం పట్టుకొని కూర్చున్నాం సార్, తెలంగాణ ఉద్యమం సమయం నుంచే మేము కాళేశ్వరం గడదామని డిసైడ్ అయిపోయి దానికే లెక్కలు వేసుకుంటా రూపాయి జమ చేసుకుంటూ వచ్చినామని. ఇప్పుడు ఈ ఘోష్ కమిషన్ అనేది పొలిటికల్ లౌడ్ స్పీకరా లేకపోతే కోర్ట్ రూమ్ హ్యామర్ అయిందా ఫ్రెండ్స్ అని అంటే ఒక పొలిటికల్ లౌడ్ స్పీకర్ అయింది తప్ప ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే టైంని చంపేసిండ్రు. యావత్ భారతదేశంలోనే ప్రతిసారి ఇప్పటిదాకా ఎన్ని కమిటీలు వచ్చినాయి ఫ్రెండ్స్? అగర్ కమిటీల బేస్ల మీదనే కమిషన్ల బేస్ మీదనే అగర్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ పెట్టాలని అంటే అసలు ఒక్క ముఖ్యమంత్రి అన్న ఈ దేశంలో పబ్లిక్లో కనబడుతుండేనా? నేను అడుగుతున్నా, ఎన్ని కమిషన్ రిపోర్ట్లు వచ్చినాయి అబ్బా? ఎన్ని కమిషన్ రిపోర్ట్లు వచ్చినాయి? ఎంత వాళ్ళు సబ్మిట్ చేసిరు? మళ్ళీ ఆ ఆధారాల మీద అగర్ చేయాలంటే ఒక్క క్యాబినెట్ మినిస్టరు ఒక ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇలా ప్రజలలో కనబడడు, అందరు జైళ్ళల్లో ఉంటారు, చెర్లపల్లి జైళ్ళల్లో లేకపోతే తిహార్ జైళ్ళల్లో. ఇప్పుడు ఇది స్మోకింగ్ గన్నా లేకపోతే నిజంగా ఏమైనా ఆధారాలు ఉన్నాయని అనేది అంటే ఎవరికి చెప్పలేము. యాక్చువల్ ఫైనాన్షియల్ కిక్ బ్యాక్స్ ఈ కాళేశ్వరంలో ఎక్కడ జరిగినాయని అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ ఏం బయట పెట్టలేకపోయింది. డంకే పెచ్చోట్ నేను ఇది అడుగుతున్నా, మేము మాట్లాడింది తప్ప. ఇవాళ కాళేశ్వర ఇది కాంగ్రెస్ మాట్లాడుతున్న కాళేశ్వర స్కామ్ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఫ్రెండ్స్, ఇది కాంగ్రెస్ యొక్క కలలేశ్వర, కరెక్ట్గా చెప్పాలనంటే స్కాంపెయిన్, కాంగ్రెస్ కలలేశ్వర స్కాంపెయిన్ అయింది ఇది. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే ఫ్రెండ్స్, సీరియస్ ఇరిగేషన్ పాలిటిక్స్ అనేది ఒక ఫ్లడ్, ఒక వరద, ఒక పొలిటికల్ వెండేటా అనే వరదతో బురద జల్లడం కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నా. కమిషన్లు అగర్ అందరినీ శిక్షలు వేసుకుంటూ పోతున్నాయి, కమిషన్ రిపోర్ట్లు బేస్ చేసుకుంటూ శిక్షలు వేసుకుంటూ పోతే ఇవాళ ఎంతమంది జైళ్ళల్లో ఉంటుండే క్యాబినెట్ మినిస్టర్లు లేకపోతే మన ముఖ్యమంత్రులు అని చెప్పి నేను అడుగుతున్నాను.
మళ్ళా సుప్రీంకోర్టు సైటేషన్స్ అన్నీ వీళ్ళు తుంగల దొక్కుతారా, కేవలం ఇట్లనే టైంపాస్ చేసుకుంటూ పోతారా, మళ్ళీ ఏం చేస్తారు అని చెప్పి ఆలోచిస్తున్నా. నేను అడుగుతున్నా, ఇవాళ జస్టిస్ పిసి ఘోష్ గారి రిపోర్ట్ మన కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 ద్వారా దీని మీద కంప్లీట్గా డిస్కషన్ చేసిండ్రు, అంటే రిపోర్ట్ తయారు చేసిండ్రు. కీ అక్యూజ్డ్ ఎవరెవరు ఈ రిపోర్ట్ ప్రకారము అని అంటే ఈ కమిషన్ రిపోర్ట్ ప్రకారము అని అంటే చంద్రశేఖర్ రావు గారు, మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు, ఎక్స్ ఇరిగేషన్ మినిస్టర్ ఈటల రాజేందర్, ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ సీనియర్ ఇంజనీర్స్ అండ్ బ్యూరోక్రాట్స్ అని చెప్తున్నారు. మేజర్ అలిగేషన్స్ ఏమున్నాయి రాబోయి అని చెప్పి మాట్లాడితే కాస్ట్ ఎస్కలేషన్ అయింది వితౌట్ క్యాబినెట్ అప్రూవల్ అని అన్నారు. లొకేషన్ చేంజ్ అయింది, తుమ్మిడి హట్టి నుంచి డిజైన్ స్ట్రక్చరల్ ఫ్లాస్ అయినాయి అని చెప్తున్నారు. ఎక్స్పర్ట్ వార్నింగ్స్, బ్యూరోక్రటిక్ ఫైల్ సపరేషన్ అయింది, క్యాబినెట్ ప్రాసెస్ వైలేషన్స్ అయినాయి అని చెప్పి చెప్తున్నారు. అయితే కాళేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి క్యాబినెట్ అప్రూవల్ ఉన్నది. నాకు తెలిసి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం, మన రెస్పెక్టివ్ డిజైన్ కమిటీస్ ఇవన్నిటికీ కూడా రెస్పెక్టివ్ అప్రూవల్స్ ఉన్నాయి. కీ కాంట్రాక్టర్స్ మేడిగడ్డ, ఎల్ఎన్టీ దగ్గర, మన లార్సెన్ అండ్ టర్బో, ఇంకా అన్నారం సుందీల దగ్గర వీళ్ళ మీద డిఫెక్ట్ లయబిలిటీ క్లాజెస్ ఏమన్నా గడ్డపర దించిరా అంటే దించలే. కమిషన్స్ లీగల్ నేచర్ ఏంది అని అంటే దీనికి లీగల్ నేచర్ ఏమున్నది కమిషన్ రిపోర్ట్ కన్నా అంటే ఇది ఓన్లీ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఓన్లీ. దీనికి జ్యుడిషియల్ నేచర్ అనేది ఉందా అని అంటే అసలు లేదు, కంప్లీట్గా లేదు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఖచ్చితంగా కేసీఆర్ మీద కానీ, హరీష్ రావు మీద కానీ, ఈటల రాజేందర్ మీద కానీ, బ్యూరోక్రాట్స్ల మీద కానీ, లేకపోతే స్మితా సబర్వాల మీద కానీ, ఎక్సెట్రా XYZ మీద కానీ పెట్టగలుగుతారా అని అంటే పెట్టలేరు. ఎప్పటిదాకా అంటే అన్లెస్ CBCID రంగంలోకి దిగి ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళా ఎవిడెన్స్ని కొలేట్ చేసి ప్రొడ్యూస్ చేస్తే తప్ప కట్టలు కట్టేది ఏం లేదాడ. అంటే దగ్గర సంవత్సరంన్నర 2 సంవత్సరంన్నర దాటిపాయి, ఇంకా 2 సంవత్సరాలు అనుకో, ఈ అక్టోబర్ నవంబర్ వస్తాయి అంతేగా, సుమారు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల పాటు ఇవాళ జర్నలిస్టులను కాలు మీద కాలేసుకున్నందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇవాళ కాలు మీద కాలేసుకొని మీరు మంచిగా తెలంగాణ ట్యాక్స్ పేర్ల పైసా తిన్నారా లేదా? మరి సుప్రీంకోర్టు లాస్ సపోర్టింగ్ ది హరీష్ రావే కానీ, కేసీఆరే కానీ, మళ్ళా ఈ బ్యూరోక్రాట్సే కానీ ఏమైనా ఉన్నాయని అంటే సోమా చక్రవర్తి వర్సెస్ స్టేట్ 2007, ఎంక్వైరీ రిపోర్ట్ నాట్ సఫిషియంట్ ఫర్ ఛార్జెస్ అని చెప్పి చెప్తున్నారు. మళ్ళీ కల్పనా మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 ఏం మాట్లాడుతుంది అంటే ఎంక్వైరీ రిపోర్ట్స్ అనేది దాన్ని కేవలం ఎంక్వైరీ రిపోర్ట్స్ని ఎవిడెన్స్ లాగా అడ్మిజబుల్ చేసుకోలేము అని చెప్పి ఈ సైటేషన్ చెప్తున్నది. మళ్ళీ శివసాగర్ తివారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1996 తీసుకొని చూస్తే పాలసీ డెసిషన్స్ని క్రిమినలైజ్డ్ లెక్క తీసుకోలేము. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 తీసుకుంటే ఎగ్జిక్యూషన్ ఎగ్జిక్యూషన్ అంటే ప్రాజెక్టు కడుతున్న సమయంలో జరుగుతున్న ఇష్యూస్ని క్రిమినల్ ఇంటెంట్ అని చెప్పి మనం చెప్పలేము అని చెప్పి చెప్తున్నారు. మళ్ళా లీగల్ షీల్డ్ బీఆర్ఎస్ వాళ్ళకు దొరుకుతుంది అని అంటే పెద్ద నిపుణులు పెద్ద లాయర్లు ఏమంటున్నారంటే కలెక్టివ్ క్యాబినెట్ రెస్పాన్సిబిలిటీ ఆర్టికల్ 13, ఆర్టికల్ 163 అండ్ 164 కింద కలెక్టివ్ క్యాబినెట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ క్విడ్ ప్రోకో జరిగినట్టు లేదా ఫైనాన్షియల్ గెయిన్ ఎవరికో దొరికినట్టు ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అది ప్రూవ్ చేయలేకపోయింది కదా అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళా ల్యాప్సెస్ ఏవైతున్నాయో అది ఇంజనీరింగ్ క్వాలిటీ కంట్రోల్, CWC MUFA అప్రూవల్స్ ఉన్నాయి, MOEF అప్రూవల్స్ ఉన్నాయి. సో కేవలం రివైజ్డ్ కాస్ట్ మీద అని సుట్టు దింపడం అనేది పెద్దగా నిలవకపోవచ్చు అని అనేది మన ఎవరిది న్యాయ నిపుణుల వాదన. మళ్ళీ వే ఫార్వర్డ్ ఏమవుతుంది అని అంటే దీన్ని CBCIDకి చేస్తారు. మళ్ళీ హార్డ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి తర్జన తపస్సు చేస్తాడు. మళ్ళీ హేస్టీ పొలిటికల్ యాక్షన్స్ చేస్తాడు. లీగల్ బేసిస్ లేకుండా టైం పాస్ చేస్తాడు. పొలిటికల్ నరేటివ్ కోసం ఒక లీగల్ తప్పటడుగు వేసేసిండు. ఎవరు? మన 2వ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఇది తెలంగాణ ప్రజలు ఏడదాకా యాక్సెప్ట్ చేస్తారో నాకు అర్థమవుతలేదు. అయితే మళ్ళీ వే ఫార్వర్డ్ ఫర్ బీఆర్ఎస్ లీడర్స్ ఏముంటుంది అని అంటే వాళ్ళు ఖచ్చితంగా కౌంటర్ అఫిడవిట్లు ఫైల్ చేస్తారు. ఈ కమిషన్ రిపోర్ట్ని మేము నమ్మము, ఇదంతా మా మీద ఒక పొలిటికల్ వెండేటా, ఇది కాంగ్రెస్ ప్రేరిత రిపోర్టు, దీన్ని మేము పెద్దగా పట్టించుకోము, దీనికి జ్యుడిషియల్ ఆబ్వియస్గా చట్టబద్ధత లేదు, కమిషన్ రిపోర్ట్స్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ అబ్సల్యూట్ ఎవిడెన్స్ అని చెప్పి వాళ్ళకు కూడా లాయర్లు ఉంటారు, అబ్సల్యూట్గా ఇవన్నీ పెడతారు. ఇది ఏమైంది అని అంటే చూడు బుల్లమ్మ ఆట చిన్నోడిది నూనెల ఏమంటారు నాగయ్య నానబెట్టినట్టు ఇది నడుస్తూ ఉంటుంది. క్రిమినల్ ఇంటెంట్ ప్రూవ్ చేయగలిగినరా? ఫైనాన్షియల్ గెయిన్ ఆర్ మాలిఫైడ్ ఇంటెన్షన్ ఏమైనా ప్రూవ్ చేసినరా? లేదు. ఇల్లీగల్ అప్రూవల్స్ ఆర్ కిక్ బ్యాక్స్ ఏమైనా
ఆధారాలు ముంగడబెట్టగలిగిందా కాంగ్రెస్? లేదు. అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ ఏమైనా ముంగడబెట్టిందా అని అంటే అది ఒకటి దాని మీద పట్టుకొని మాట్లాడుతుండ్రు, దాని మీదనే పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫైనల్ లీగల్ స్టేటస్ ఆఫ్ ఘోష్ రిపోర్ట్, పీసీ ఘోష్ గారి రిపోర్ట్ది ఫైనల్ లీగల్ స్టేటస్ ఏముంటుంది అనేది ఒకటే లైన్లో చెప్పాలని అంటే ఇది కేవలం అడ్వైజరీయే, అడ్వైజ్ తీసుకోనికి పనికొస్తుంది. దీనికి లీగల్ బైండింగ్ ఉంటుందా అంటే ఉండదు. నాట్ అడ్మిసబుల్ యాజ్ ఎ సోల్ లీగల్ ప్రూఫ్. ఇది అబ్సల్యూట్గా లీగల్ ఎవిడెన్స్ లెక్క ఈ రిపోర్ట్ని మనం తీసుకోలేం. ఇప్పుడు నాకు చెప్పురి ఫ్రెండ్స్, మళ్ళా రేవంత్ రెడ్డి గారి కాళేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద గంభీరమైన ఆరోపణలు చేసినందుకు ఇది కాంగ్రెస్ ప్రేరిత కాళేశ్వర లాజిక్లెస్ ఇన్వెస్టిగేషన్ స్కీమా ఈ ఇప్పటిదాకా చేసిన ఎక్సర్సైజ్ కాంగ్రెస్, లేదా ప్రజాధనాన్ని ట్యాక్స్ పేయర్ల పైసని వృధా చేసి దగ్గర దగ్గర 2 సంవత్సరాల పాటు దీన్ని నూనెల నాగయ్య సాగదీసినట్టు నానబెట్టి సాగదీసిరు కదా, అదా? మీ కమెంట్ రూపంలో చెప్పురి ఫ్రెండ్స్, మీ కమెంట్ రూపంలో. మీ దగ్గర కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఏమైనా గంభీరమైన ఆధారాలు ఉంటే చిత్రగుప్త్ ఈజ్ వెయిటింగ్, చిత్రగుప్త్ ఈజ్ సిన్సియర్లీ వెయిటింగ్. నాకు కూడా డిస్కషన్ చేయాలని చాలా ఇష్టం ఉన్నది నిజాయితీగా. మీరు అన్నట్టు కాళేశ్వరంలో స్కామ్ జరిగింది, నేను కూడా ఒప్పుకుంటున్నా, కాదని అంటలేదు. బట్ ఎట్లా జరిగింది, ఏం జరిగింది, నువ్వు మాట్లాడుకుంటే కాదు కదా బ్రదర్. దానిలో కావాల్సింది ఏంటంటే ఆధారాలు కావాలి. కొంతమంది ఉంటారు లొడలో మాట్లాడతారు, ఏం మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా ఏం మాట్లాడరు. లొడలో డబ్బల రాళ్ళేసినట్టు మాట్లాడితే కుదరదు కదా. మీ అభిప్రాయం ఏందో మీ కమెంట్ రూపంలో జర చెప్పురి ఫ్రెండ్స్. బట్ వీడియోకి జర లైక్ అండ్ కమెంట్ తప్పక చేయండి ఫ్రెండ్స్. మీ మోటివేషన్ మాకు చాలా హెల్ప్ చేస్తుంది రెట్టింపు ఉత్సాహంతో పనిచేయనీకే. భారత్ మాతాకి జై.